పాయింట్ మాట్లాడదాం. కాలర్ తో మాట్లాడదాం. రంగనాథ్ చింతలపూడి నుంచి. రంగనాథ్ గారు మాట్లాడండి, డైరెక్ట్ గా పాయింట్ కి రండి. P4. నమస్తే సార్. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, మీ 99 టీవీకి నమస్కారాలండి. నమస్తే అండి. ప్రధానంగా ఇవాళ కృష్ణాంజనేయులు గారు కానీ, లేదా ఈ డిబేట్ లో కూర్చుంటున్న వారు కానీ P4 బంగారు అంటే పేదరికం, బంగారు భవిష్యత్ అని పెడతా ఉన్నారు. వాస్తవంగా సమాజంలో ప్రకృతి సంపదలు సమానంగా ఉపాధి అన్ని పంచుకోగలిగిన రోజునే పేదరిక నిర్మూలన అప్పుడు కూడా జరగదండి. ఒకటి, ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనది పాలక వర్గాలన్నీ కూడా కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి ఊడిగాలు చేస్తా ఉన్నాయి. ప్రజలకి ఏవైతే విద్య, ఉపాధి, అలాగే గృహ వసతులు ఇవన్నీ కల్పించాలో అవి కల్పించటం లేదండి. రెండోది, అంచనాల్లో కూడా పాలక వర్గాలకి సరైనటువంటి ఇది లేదండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభౌగోళిక పరిస్థితుల్లో ఏ ప్రాంతంలో ఏ పంటలు పండించాలి, మన యొక్క జనాభా యొక్క నిష్పత్తి ఎంత, ఏ ఆహార పదార్థాలు మనం ఉత్పత్తి చేస్తే మన ప్రజలకి ఆకలి దప్పులు లేకుండా ఉండగలుగుతారు, ఏ విద్యనైతే ఎక్కువ మనం ప్రోత్సహించగలిగితే అవి మన దేశానికి, మనకి, ప్రపంచానికి ఉపయోగపడతాయో, ఇలాంటివన్నీ కూడా పథకాలని మన దేశంలో ఎవరు కూడా ముందుకు తీసుకురావట్లేదు. డైరెక్ట్ గా P4 గురించి డైరెక్ట్ గా P4 కి వచ్చేయండి. ఈ P4 వల్ల ఇది కూడా ఒక సంస్కరణలో భాగమేనండి. సంస్కరణవాదులు మనకు అనేక రకాల మార్గాలు చూపించారు. అయితే ఎవరైతే వీళ్ళ బాధ్యత తీసుకున్నారో వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ వీటి నుంచి తప్పించుకోకుండా వీళ్ళకు ఉపయోగపడే పద్ధతి దానికి కాదంటలేదు. అంటే ఐటీ రిలాక్సేషన్ ఇవ్వాలంటారు. ఓకే, 1 లక్ష రూపాయలు ఇస్తే దాన్ని కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలంటారు, రైట్? అవును సార్. దాంతో పాటు వీళ్ళకి ఇందాక ఆయన చెప్పుకొచ్చారు కృష్ణాంజలి గారు, వాస్తవంగా వైద్య ఇవాళ పేదవాడికి అందని పరిస్థితిగా ఉందండి. ఆ వైద్యాన్ని, విద్యని ఈ కార్పొరేట్ శక్తుల నుంచి తిరిగి గతంలో ఎవరైతే స్వచ్ఛందంగా ప్రజలకి వైద్య సదుపాయాలు, విద్య సదుపాయాలు కల్పించారో ఈ బాధ్యత ప్రభుత్వమే వహించాలండి. కార్పొరేట్ శక్తుల చేతులకు వెళ్ళకూడదండి. ఇలా జరిగిన రోజున ఏదైనా సరే బంగారు భవిష్యత్తు కానివ్వండి, లేదా పేదరిక నిర్మూలనకు ఉపాధి ద్వారాగా, విద్య ద్వారాగా మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా మీ డిబేట్ లో కొనసాగాలని. సార్, నాది ఒక చిన్న విన్నపం అండి. సార్, మనకి సీతారామరాజు గారి టైంలో బ్రిటిష్ వాడిని ఎదిరించి మనం ROFR చట్టాన్ని తెచ్చుకున్నామండి, అడవి హక్కుల చట్టాన్ని. కానీ దాని తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరిగి ROFR ని తీసుకొచ్చారు, కానీ దాన్ని ఎక్కడ కూడా అమలు చేయట్లేదు సార్. పర్యావరణం, పచ్చదనం పేరుతోటి అడవి మొత్తాన్ని నాశనం చేసిందే పాలక వర్గాలు సార్. అమ్ముకుంది, వ్యవహారం చేసింది. ఆదివాసీలు అడవిని కాపాడారండి. దీని మీద కూడా మీరు డిబేట్ పెట్టాలి. ఖచ్చితంగా ఆ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఫోన్ లైన్లోకి తీసుకుని మీ అభిప్రాయాన్ని తీసుకుంటాం. థ్యాంక్ యూ రంగనాథన్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. శేఖర్ రెడ్డి గారు, కాస్త లేట్ అయింది, బహుశా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఈ మన రవికిరణ్ గారు, కాలర్స్, కృష్ణాంజనేయులు గారు ఈ